audio jungle. అంటే మరి వ్యక్తిగతంగా వీళ్ళకు బాగా ప్రతిష్ట వచ్చిండొచ్చు, పేర్లు పెరిగిండొచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వారి పట్ల మాకేం దుగ్ధలేదు. కానీ ఇలా వాళ్ళ బాధ అంతా ఒకటి. మీరు చూస్తే వాళ్ళ మాటలలో వాళ్ళ కక్ష, వాళ్ళు ఎంత ఎంత కచ్చగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. కేసీఆర్ను గద్దె దించేదాకా ఊకోం. ఎందుకు దించుతారు గద్దె? ఎందుకు దించాలి? 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చినందుకు గద్దె దించుతారా? రైతు బంధు రూపంలో మీ పుర్రెలకు ఏనాడు దట్టని అద్భుతమైన ఆలోచన. 8,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఇస్తున్నందుకు దించుతావా? రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ బీమా కల్పించి, వారి కుటుంబానికి ధీమా కల్పించి, రైతు సహజ మరణం పొందినా సరే 5 లక్షల రూపాయలు ఆ రైతుకు 10 రోజులు అందజేస్తానందుకు దించుతావా? రైతుల కోసం గతంలో మీరు ఎరువులు విత్తనాల కోసం ముష్టి యుద్ధాలు చేసే పరిస్థితి మీరు కల్పిస్తే ఈరోజు సవ్యంగా బ్రహ్మాండంగా టైంకు ఎరువులు విత్తనాలు ఇస్తున్నందుకు దించుతావా? 17,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు దించుతావా? లేకపోతే గోదాముల జాగను మీరు 4 లక్షలు 55-60 ఏళ్ళ 4 లక్షల టన్నుల గోదాం జాగా మీరు కడితే ఈ 4 ఏళ్లలోనే దాన్ని 24 లక్షల టన్నులకు తీసుకుపోయినందుకు దించుతావా? లేకపోతే మీరు 55-60 ఏళ్ళు, మా తమ్ముడు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు చూస్తున్నారు, కిషోర్ గారు, తుంగతుర్తిలో కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుండే రైతులు. ఎస్ఆర్ఎస్పి 2వ దశ ఎప్పుడైతుందో, నీళ్ళు ఎప్పుడొస్తాయో, జవహర్లాల్ నెహ్రూ గారు 64వ సంవత్సరంలో 1964లో కొబ్బరికాయ కొట్టిపోయిండు, ఇగొస్తుంది అగొస్తుంది అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న రైతులకు ఈరోజు వారి జీవితం మీద, వారి భవిష్యత్తు మీద, వారి పిల్లలకు కూడా ఒక భద్రతనిచ్చే విధంగా కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నందుకు దించుతారా? దేనికి దించుతారు? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నందుకు దించుతారా? షాదీ ముబారక్ పేరిట 1,00,000 రూపాయలు, 1,116 రూపాయలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఒక కానుకగా ఇస్తున్నందుకు దించుతావా? లేదా చరిత్రలో ఎవరు అనుకోని విధంగా సూర్యాపేటను జిల్లా చేసి, యాదాద్రిని జిల్లా చేసి 3 జిల్లాలు నల్గొండ జిల్లాలోనే ఏర్పాటు చేసినందుక? మా గిరిజన సోదరులకు దశాబ్దాల పాటు కలగా ఉన్న తాండాలను గ్రామ పంచాయతీలు చేయాలనే కలను నెరవేర్చినందుకు దిస్తావా? ఎందుకు దించాలి? మీ బాధ తప్ప, మీ కడుపు నొప్పి తప్ప ప్రజలు ఎక్కడైనా బాధతో ఉన్నారా? ప్రజలు ఎక్కడైనా బాధతో ఉంటే మాట్లాడదాం. ఎక్కడ తగ్గింది, ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేసింది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.